మధు గారు మొత్తానికి తెలంగాణకు సంబంధించి చూసుకున్నట్లయితే ఈ బడ్జెట్‌లో ఏం దక్కేటువంటి అవకాశాలున్నాయి? ఎందుకంటే గతంలో చూసాం. కాళేశ్వరాన్ని జాతీయ ప్రాజెక్ట్‌గా మార్చాలి అని చెప్పి ఒక ప్రపోజల్ అయితే పెట్టారు. బట్ ఇప్పటివరకు దానికి ఎటువంటి సమాధానం అక్కడి నుంచి రాలేదు. అండ్ ట్రిపుల్ ఆర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ కూడా ఉంది. అలాగే ఇటీవల కాలంలో ఎన్నో శంకుస్థాపన కార్యక్రమాలు అటు ప్రధాని నరేంద్ర మోడీ గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు చేశారు. సో వీటన్నిటికీ ప్రాపర్‌గా పద్దులు సమకూరుతాయా బడ్జెట్‌లో? తప్పకుండా తప్పకుండా ఇంతకుముందు వారు చెప్పినట్టుగా అట్లా సవతి తల్లి ప్రేమ ఒకటే. వాళ్ళ గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్ ఉన్న దగ్గర ఎక్కువ బడ్జెట్ ఇవ్వడము, లేని రాష్ట్రాల్లో తక్కువ బడ్జెట్ ఇవ్వడం అనేది నాకు తెలిసి ఈ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వంలో అట్లా పెద్దగా ఏం జరగట్లేదు. హ్మ్. అంటే ఎక్కడ అవసరం ఉందో, ఎక్కడ ఏది ప్రయారిటీ ఉంటుందో దాని ప్రకారంగా పోతున్నట్టుగానే కొంత కనబడతా ఉంటది. ఇంకొకటి కూడా, ఈ రాష్ట్రాల నుంచి కూడా కేంద్ర ప్రభుత్వానికి, ఈ రాష్ట్రానికి కేంద్రానికి మధ్యలో ఉన్నటువంటి సంబంధాలను బట్టి కూడా ఈ యొక్క పెట్టుబడులు వస్తూ ఉంటాయి. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వము 10 సంవత్సరాలు అసలు ఈ రాష్ట్రం గురించి కేంద్రం దగ్గర పోయి మాకు ఇంత బడ్జెట్ కావాలా, ఇన్ని రకాలుగా ఇట్లా ప్రయోజనాల కోసం మేము ఖర్చు చేయాల్సిన అవసరం ఉంది, ఇన్ని ప్రాజెక్టులకు మాకు డబ్బులు అవసరం ఉంది అని చెప్పి ఎన్నడూ కూడా ప్రాపర్ గా ప్రయత్నం జరగలేదు. కానీ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ, తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయినప్పటికీ వారు ఇవాళ కేంద్రంతో సత్సంబంధాలు ఉన్నాయి. సత్సంబంధాలు ఉన్న కారణంగానే ఇవాళ తెలంగాణకి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తా ఉన్నాయి. ఏదో ఒక ప్లేస్ లో మొన్న కరీంనగర్ లో కూడా పెద్ద ఎత్తున మంత్రులంతా కలిసి బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో అక్కడ కార్యక్రమాలు ఇనాగ్రేషన్ చేశారు మన కార్పొరేషన్లు. అదేవిధంగా త్రిపుల్ ఆర్ సంబంధించినటువంటి రోడ్డు విషయంలో చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అంటే ఇక్కడ మంత్రులు అక్కడ మంత్రులు కలిసి కోఆర్డినేషన్ తోటి ముందుకు పోతా ఉన్నారు. ఇప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ లో ఉన్నారు. దానికి ఇన్ని పెట్టుబడులకు కూడా వీళ్ళ కేంద్రం సిద్ధంగా ఉన్నది, ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇక రైల్వే స్టేషన్లు సికింద్రాబాద్ చూసిండ్రు. చాలా రైల్వే స్టేషన్లు అమృత్ స్కీమ్ కింద చాలా అద్భుతంగా అభివృద్ధి చెందుతా ఉన్నాయి. కాబట్టి ఈ రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రం కూడా తక్కువ చేసి చూడాలనే ఆలోచన ఎక్కడ కూడా కనబడతలేదు. ఇది కూడా ఈ దేశంలో అంతర్భాగమే. దీన్ని కూడా అభివృద్ధి చెందాలనే ఆలోచనతోటే ముందుకు పోతుంది. ఇక్కడ ఐటీ సెక్టర్ కూడా అభివృద్ధి కావడానికి కేంద్రం కూడా అన్ని రకాలుగా సహకరిస్తా ఉన్నది. ఈ కాళేశ్వరం సంబంధించిన విషయంలో గత ప్రభుత్వము తప్పుడు నిర్ణయం వల్లనే దానికి హోదా రాలేదు. ఇప్పుడు కూడా ప్రాపర్ గా దాన్ని డిపిఆర్ పెట్టి కేంద్రాన్ని ఈ ప్రాజెక్టు కట్టడం వల్ల ఇంత ప్రాఫిట్ జరుగుతుంది, ఇది జాతీయ ప్రాజెక్ట్ గా తీసుకోవాలి, తీసుకుంటే ప్రజలందరికీ లాభం జరుగుతుంది, రాష్ట్రానికి లాభపడుతుంది, బాగుంటుంది అని చెప్పి ఆలోచన తోటి ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం పోని కారణంగానే దానికి జాతీయ హోదా అనేది రాలేదు. కాబట్టి కేంద్రం ఇవ్వలే అనే దానికంటే ప్రాపర్ గా ఛానల్ గా పోలేదు కాబట్టి దానికి రాలేదు. అది మనం చూస్తున్నాం. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితి ఏ స్థితిలో ఉన్నది, దాని మీద ఎన్ని కమిషన్లు వేసిండ్రు, 14 నెలలు అయింది. ఈ కమిషన్ మీదనే ఎంక్వైరీ మీదనే నడుస్తా ఉన్నది. ఎంక్వైరీ వచ్చిన తర్వాత ఏమైందండి, మళ్ళీ వాళ్ళు కోర్టుకు పోతారు. మళ్ళీ కోర్టు పోయిన తర్వాత కోర్టులో 10 ఏళ్ళు అయితే అప్పటికి ముఖ్యమంత్రి పోతారు, వాళ్ళు ఉండరు, ఆ పార్టీ కూడా ఉండదు, ఆ పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ తెలంగాణలో గత ప్రభుత్వం చేసినటువంటి ఆర్థిక దుబారా అననెసరీ, అవసరం ఉన్నా లేకున్నా కూడా, ఎట్లా అంటే ఇప్పుడు దళిత బంధు స్కీమ్ పెట్టిరు. అసలు దళిత కార్పొరేషన్ సంబంధించినటువంటి బడ్జెట్ అలొకేట్ చేయకుండా దళితులకు చిన్న చిన్న పరిశ్రమల కేటాయింపుల కోసం బడ్జెట్ గతంలో బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్లు అద్భుతంగా నడిచేటి. ఎవరైనా నాకు ఒక షాప్ పెట్టుకుంటా అంటే 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు వాడు ఆర్థిక పరిస్థితిని చూసి లోన్లు ఇస్తుండ్రు అధికారులు గతంలో. కానీ బీసీ బంధు పథకం, ఎస్సీ బంధు పథకం తీసుకొచ్చి ఒక సెగ్మెంట్ ని, ఒక 5 లక్షలను దృష్టిలో పెట్టుకొని అక్కడ ప్రవేశపెట్టి కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారు. అంటే ఈ రాష్ట్రాలు కూడా ఈ విధంగా దుర్వినియోగానికి పాల్పడడం కూడా ఈ దేశానికి ప్రమాదకరమైనటువంటి సంకేతాలు. ఎందుకంటే ఆర్థిక కట్టడి, ఒక కుటుంబం బాగుండాలంటే దుబారా అనేది వచ్చినటువంటి ఆదాయాన్ని ఏ విధంగా మన సమపాలలో పంచుకోవాలి, ఏ విధంగా ఖర్చు పెట్టాలి, చిన్నోడికి పెద్దోడికి, చెల్లెకి బిడ్డకి అక్కకి ఏ విధంగా ఖర్చు పెట్టాలి, బట్టల కింద వాటి కింద వీటి కింద అని ఒక కుటుంబం ఏ విధంగానైతే, కుటుంబ పెద్ద ఏ విధంగానైతే ఆలోచన చేసి ముందుకు పోతాడో ఆ విధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకు అనుకూలంగా ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి కూడా ముఖ్యమంత్రులు, అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు వారి ప్రయోజనాల కోసం, వాళ్ళ సొంత పార్టీ ప్రయోజనాల కోసం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం, ఇవాళ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం దుబారాగా చేస్తున్నటువంటి ఖర్చు ఏదైతే ఉన్నదో దాంతో ప్రజల జీవన పరిణామాలు పెరిగేవి, వాళ్ళ ఆర్థిక సంపద పెరిగేది, వాళ్ళకి వాళ్ళు కుటుంబాన్ని పోషించుకునేటువంటి స్తోమత కూడా పెరిగేది. ఈ ఉచితాల కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి ఎవరికి అవసరమో, ఎవరికి నీడ్ పీపుల్ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంతకుముందు వారు అన్నారు, ఇది 100 సంవత్సరాలు వస్తుంది రాబోయే రోజుల్లో, ఇన్ని ఏళ్ళ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇంకా ఈ దేశంలో బీదరికం పోలేదు, ఇంకా బీదరికం అట్టనే ఉన్నాయనంటే బీదరికము పోయిందా లేదా కాదు. ఇవాళ ఎవరికి ఉన్నాయండి,
ఇవాళ పెన్షన్లు ఎవరికి వస్తున్నాయి, ఇవాళ రేషన్ బియ్యం ఎవరికి పోతుంది అనేది మనం ఒకసారి ఆలోచన గుండె మీద చేసుకొని మనం టీవీ ఛానళ్ళలో కావచ్చు, ప్రజలం కావచ్చు, పొలిటీషియన్లు కావచ్చు, అధికారులు కూడా కావచ్చు, ఎవరైతే రేషన్ కార్డులను రేషన్ పోస్తున్నటువంటి అధికారులు కూడా ఆలోచన చేయాలి. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు, చట్టసభలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఆలోచన చేయాలి. ఈ దేశంలో ఎవరికైతే ఆహార భద్రత కలగాలో వాళ్ళకు చేరాల్సినటువంటి రేషన్ బియ్యము ఇవాళ మా 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 ప్రాంతం నుంచి, ఇవాళ తెలంగాణ ప్రాంతం నుంచి మహారాష్ట్ర తరలిపోతుంది. కోట్ల టన్నుల బియ్యం అటు వెళ్ళిపోతూ ఉంటుంది. అవును. అదే విధంగా ఇవాళ ఈ బియ్యం కామన్ పీపుల్ తినాల్సినటువంటి బియ్యం ఇడ్లీ సెంటర్లకు, హోటల్స్ కి వెళ్ళిపోతా ఉన్నది. కొందరైతే బర్రెల పాలు పిండడానికి వాటి పాల ఉత్పత్తి కోసం ఈ బియ్యాన్ని తీసుకుపోయి తక్కువ రేట్లు అమ్ముకొని వాటికి పెడతా ఉన్నారు. ఈ బియ్యం ఎవరు తింటలేరు, ఎవరికైతే అవసరం లేదో వాడు తినడం లేదు కానీ ఆ బియ్యాన్ని తీసుకొని అమ్ముకుంటా ఉన్నాడు. అంటే బంగ్లాలలో ఉన్నటువంటి వాళ్ళు ట్యాక్స్ పేయర్స్ ఫ్యామిలీస్ కూడా ఇవాళ వాళ్ళకి రేషన్ కార్డ్స్ ఉన్నాయండి. కాబట్టి ఈ రేషన్ కార్డు విధానం అనేది సక్రమంగా లేదు కాబట్టి ఈ దేశంలో ఈ వాళ్ళ బీదరికం అనేది ఇంకా దాన్ని పెట్టుకునే మనం కులమానంగా పోతుంటాం. కాబట్టి ఇన్ని రేషన్ కార్డులు ఇవాళ మీరు రేషన్ కార్డులు నిన్న గ్రామ సభలు పెట్టి రేషన్ కార్డులు అప్లై చేసుకోమన్నారు. అది మళ్ళీ మీరు ఒక వారం తర్వాత మళ్ళీ పెట్టండి, మళ్ళీ 1000 మంది వచ్చి మళ్ళీ అప్లికేషన్ పెడతారు. అసలు ఎక్కడి నుంచి వస్తారు, ఎవరు పెడుతున్నారు, ఎన్ని నుంచి వస్తున్నాయి అనే దాని మీద సర్వే లేదు, అంచనా లేదు. ఉన్నోడు లేనోడు అందరూ కూడా ఈ ఉచితాలకు అలవాటు పడ్డారు. కాబట్టి ఈ ఉచితాలకు అలవాటు పడ్డ కారణంగానే ఇవాళ ఆర్థిక కట్టడి అనేది లేకపోవడం రాష్ట్రాల్లో కాబట్టి ఇవాళ ఈ దేశం అభివృద్ధికి అవరోధంగా మారింది. కాబట్టి ఈ రాష్ట్రాలు కూడా కొంచెం దుబారాన్ని తగ్గించుకున్నట్టయితే కేంద్రం ఇచ్చే బడ్జెటే కాకుండా ఈ రాష్ట్రంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రం మనం అబ్జర్వ్ చేస్తే ఈ దేశంలో ఉన్నటువంటి 15 రాష్ట్రాలలో కన్నా ముందున్నది వాళ్ళ దేంట్లో ట్యాక్స్ వసూళ్లలో. వీళ్ళ ట్యాక్స్ పన్నుల వసూలు చేసేటువంటి క్రమంలో తెలంగాణ రాష్ట్రము బ్రహ్మాండంగా ముందున్నదని చెప్పి వాళ్ళ ఆర్థిక నిపుణులు మనకి సెంట్రల్ నుంచి చెప్తా ఉన్నారు అధికారులు. చాలా బాగా అంటే ఈ తెలంగాణ ప్రజలు ట్యాక్స్లు కట్టే విధానంలో కానీ అన్ని విషయాల్లో కానీ మంచి చైతన్యంతో ముందుకు పోతా ఉన్నారు. మంచి బడ్జెట్ ని మంచి సపోర్ట్ గా ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి అనుకూలంగా ఇవాళ ప్రజలు ఉన్నారు. కానీ పాలకులు దాన్ని సక్రమైన రీతిలో ఖర్చు పెడుతున్నామా లేదా అనేది వాళ్ళు ఆలోచన చేయాలి. అంటే మేము దుబారా చేస్తున్నామా, ప్రజలకు నిజంగా ఏది నీడు, విద్య వైద్యము దీని మీద మేము ఎంత ఖర్చు పెడుతున్నాము, విద్య మీద ఎంత ఖర్చు పెడుతున్నాము, వైద్యం మీద ఎంత ఖర్చు పెడుతున్నాము. వాళ్ళ ఆర్టీసీ మహిళలకు ఉచిత ప్రయాణం అని చెప్పినాము. దానికి 100 కోట్ల రూపాయలు ఈ గవర్నమెంట్ అలొకేట్ చేస్తా ఉన్నది. దీంతో లాభమా నష్టమా, ఉచిత ప్రయాణం ఎవరు చేస్తా ఉన్నారు, ఉచిత ప్రయాణం నీడున్న పీపుల్ చేస్తున్నారా, ఎవరు చేస్తున్నారు, దీని మీద అంచనా లేదు. ఇవాళ దురదృష్టం ఏంటంటే ఆర్టీసీ వాళ్ళు ఈ రాష్ట్రంలో సమ్మెగా పోతా ఉన్నారు. వాళ్ళకి రావాల్సినటువంటి హక్కులు, ప్రయోజనాలు, ఇవాళ బస్సులన్నీ కూడా ప్రైవేటైజేషన్, ఇవాళ ఫ్రీ పొల్యూషన్ అనే ఆలోచనతో హైదరాబాద్ లో ఉండాల్సినటువంటి డీజిల్ బస్సెస్ ఏవైతున్నాయో వాటిని అన్నిటి కూడా నేను ORR దాటిస్తా, RRR దాటిస్తా అని చెప్పి ముఖ్యమంత్రి గారు శపథం పూనారు. సరే సంతోషం, పొల్యూషన్ ను కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద. ఎట్ ది సేమ్ టైం మరి అక్కడ ఎవరు ఈ బస్సులు పెట్టాలి? ఇదే రాష్ట్ర ప్రభుత్వము ఆర్టీసీ ద్వారా కొత్త బస్సులను కొనుగోలు చేయాలి. వాళ్ళు ఎవరు బస్సులు ఉన్నాయండి? మొత్తం ప్రైవేట్ బస్సెస్ వచ్చేసి. అంటే రేపు రాష్ట్రంలో ఈ ఆర్టీసీ అనేది కొలాప్స్ అయిపోతా ఉంది మెల్లమెల్లగా. కాబట్టి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దాని మీద విమర్శలు చేయడము, దాని మీద విమర్శలు లేకుండా మనం ఎంతవరకు కరెక్ట్ ఉన్నా అనేది కూడా వీళ్ళ రాష్ట్ర ప్రభుత్వాలు, ఈ ఒక్క రాష్ట్రం అనేది కదా, తమిళనాడు అదే పరిస్థితి ఉన్నది, కేరళ అదే పరిస్థితి, కర్ణాటకలో అయితే ఉచిత బస్సులు బంద్ చేసిందని చెప్పి కూడా వార్తలు వస్తా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఆర్థిక మాంద్యానికి ముందుకు పోతాయి, దేశ అభివృద్ధికి నిరోధకంగా మారుతాయి. కాబట్టి ఎవరు ఏం చేసినా కూడా అది కేంద్రమైనా రాష్ట్రమైనా కూడా ప్రజల ప్రయోజనాల కోసం ఎవరికి కష్టం ఉన్నదో కష్టం పడే వాడికి వ్యక్తికి అనుకూలంగా ఉండాలి, ధరలు స్థిరీకరించబడి ఉండాలి, అందుబాటులో పెట్రోల్ డీజిల్ ఉండాలి, అంటే మినిమం కరెంటు ఛార్జెస్ ఇవన్నీ కూడా కంట్రోల్ ఉండాలి. ఈ విధంగా ప్రభుత్వాలు ముందుకు పోతే ఖచ్చితంగా ఈ దేశం అభివృద్ధి చెందుతుంది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రం కూడా భేషజాలకు పోకుండా ఈ బడ్జెట్ లో తమకు కావాల్సినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఖచ్చితంగా ప్రధానమంత్రి గారి దృష్టికి, నిర్మలా సీతారామన్ గారి దృష్టికి తీసుకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. వారికి ఈ రాష్ట్రం మీద సవతి తల్లి ప్రేమ అట్లాంటి ఆలోచన లేదని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ నరేంద్ర మోడీ గారిని ఆదిలాబాద్ జిల్లాలో మీటింగ్ లో వీరు రేవంత్ రెడ్డి గారు హమారా బడాబాయి అని చెప్పి వారు అన్నారు. తర్వాత దుమారం లేగింది, తర్వాత విషయం అనుకోండి. అంటే ఆ విధమైనటువంటి కోఆర్డినేషన్ ముఖ్యమంత్రికి, ప్రధానమంత్రికి, రాష్ట్రానికి, కేంద్రానికి మధ్యలో తత్సంబంధాలు ఉండాలి. ఆ తత్సంబంధాలు ఉన్నప్పుడే దాంతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, కేంద్రం అభివృద్ధి చెందుతుంది, మంచి పాలసీలు వస్తాయి. ఇవాళ ఈ రాష్ట్రంలో ఇండ్లు పేదలకు ఇండ్లు లేకుండా పోయినాయి. అంటే జనాభా పెరిగింది ఈ రాష్ట్రంలో, దానికి తగ్గట్టుగా భూముల ధరలకు రెక్కలు వచ్చినాయి. సామాన్యుడు భూమి కొనుక్కోలేని స్థితిలో ఉన్నాడు. వాళ్ళకి ఇండ్లు కావాలంటే ఇండ్లు ఇక్కడ కేటాయించాల్సింది కేంద్ర ప్రభుత్వం. కొంత బడ్జెట్ రాష్ట్రం ఇచ్చినప్పుడు కూడా పెద్ద ఎత్తున కేంద్రం ఇవ్వాలి. గత ప్రభుత్వం వచ్చిన ఫండ్స్ అన్ని కూడా మిస్యూజ్ చేసింది. అదే ఉత్తరప్రదేశ్ లో కావచ్చు, తమిళనాడులో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ లో కూడా
లక్షల గృహాల నిర్మాణం జరిగినాయి, కానీ మన రాష్ట్రంలో జరగలేదు. కారణం ఏంది? పాత గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో వచ్చినటువంటి బడ్జెట్ ని మిస్యూజ్ చేసి ఇవాళ డబుల్ బెడ్రూమ్ల పేరు మీద నాణ్యత లేని బిల్డింగ్లు కట్టి ఇప్పటి వరకు కూడా ఆ బిల్డింగ్లు ఎవరికి కూడా కేటాయించకుండా అవి మురిగిపోతున్నాయి, పక్కబడిపోతున్నాయి, పాడైపోతున్నాయి అవి. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, మాకు ఇన్ని లక్షల ఇండ్లు కావాలి, మాకు ఇంత బడ్జెట్ అలొకేట్ చేయండి, మాకు ఇన్ని లక్షల ఇండ్లు కావాలి అని చెప్పి ఈ మధ్య వారు ప్రకటన చేస్తున్నారు. దాని మీద వారు కేంద్రానికి కూడా అడుగుతా ఉన్నారు. అవును. అంటే ఇట్లా ఈ విధమైన సంబంధాలు మా ప్రాంతంలో బీదలు ఉన్నారు, వాళ్ళకి మేము ఇల్లు కట్టిస్తాం, మాకు బడ్జెట్ ఈ కేంద్రంలో ఇచ్చేటువంటి లక్షల ఇండ్లు ఏవైతున్నదో మా రాష్ట్రానికి కూడా కొంత అలొకేట్ చేయండి అని చెప్పి అడగడం ఏదైతున్నదో ఇది మంచి పరిణామం. అడగాలి, ఏదైనా అడగండి అమ్మాయినా కూడా అన్నం పెట్టది అనే ఒక సామెత ఎట్లయితున్నదో మన అవసరాలు ఏమున్నాయనేది కేంద్రం ఏం చూస్తుంది, ఓవరాల్ ఈ దేశంకి ఏం అవసరమో దాని మీదనే దృష్టి పెడుతుంది. కానీ ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయమైనటువంటి అవసరం ఒకటి ఉన్నది అని చెప్పి కేంద్రానికి తెలవాలి అని అంటే ఈ రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు పోవాలి. ఆ ప్రతిపాదనలు ఈ రాష్ట్రం ఖచ్చితమైనటువంటి ఆధారాలతోటి ప్రజలకు లాభం జరుగుతుంది, దాంట్లో ఏ విధమైన హిడెన్ ఎజెండాలు లేవు, మా ఆర్థిక సొంత ప్రయోజనాలు లేవు అని చెప్పే విధంగా ప్రభుత్వానికి నివేదికలు పంపిస్తే ఖచ్చితంగా కేంద్రం కూడా అక్కడ ఉన్నటువంటి ఆర్థికవేత్తలు కూడా ఆలోచన చేసి ఈ రాష్ట్రం కూడా ఈ దేశం అంతర్భాగమే కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాంతం నుంచి జిఎస్టీ నుంచి పోతున్నటువంటి డబ్బులు కేంద్రానికి పోతాయి. కేంద్రం ఫెడరల్ సిస్టమ్ లో ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటాను కూడా ఆచితూచి ఇస్తుంది. ఖచ్చితంగా ఈ రాష్ట్రం కూడా ముందుకు పోయే పరిస్థితిలో దేశం పనిచేస్తాయని చెప్పి నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. అయితే ఇక బడ్జెట్ కి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి విజయ్ లైన్ లో ఉన్నారు. విజయ్ చెప్పండి. నేడు పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్ 2025-26 నిర్మలా సీతారామన్ మరి కాసేపట్లో ప్రవేశపెట్టబోతున్నారు. అయితే ఏ రాష్ట్రానికి ఎంతెంత కేటాయిస్తారో, అదే ఏ శాఖలకు ఎంతెంత కేటాయిస్తారనేది ఉత్కంఠంగా దేశ ప్రజలు ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అయితే ముఖ్యంగా చూసుకుంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్కి ఎంత కేటాయిస్తారనే దానిపైన కూడా ఉత్కంఠంగా నెలకొంది. అయితే మొత్తానికి చూసుకుంటే జై జవాన్ జై కిసాన్ అంటారు. కిసాన్ కంటే అన్నదాతకు ఎటువంటి ప్రోత్సాహం ఉంటుంది, అన్నదాతను ఈసారి ఆదుకుంటారా బడ్జెట్లో అనేది ఓ ప్రశ్నార్థకం అయితే మనలో నెలకొంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే అన్నదాతకు ఎలాంటి కేటాయింపులు జరగాలన్న దానిపైన ఇక్కడ రైతు సంఘం నాయకులు అయితే మనతో పాటు ఉన్నారు. వారి మాటలను తెలుసుకుందాం. మన బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు జరగాలి, ఎలాంటి కేటాయింపులు జరిగితే అన్నదాత ముందుకెళ్తాడు అనే దానిపైన చర్చించడానికి మనతో పాటు లక్ష్మీనారాయణ గారు రైతు సంఘం నాయకులు ఉన్నారు. వారి మాటల్లో ఒకసారి అడిగి తెలుసుకుందాం. 140 కోట్ల జనాభా ఉండేటువంటి ఈ దేశంలో దాదాపు 50% పైన వ్యవసాయ ఆధారిత అనుబంధ సంస్థలతో బ్రతుకుడిస్తున్నారు ఈ దేశంలో. దానికి తగ్గట్టుగా దానికి బడ్జెట్ కేటాయించకపోవడం వల్ల అనేకమైనటువంటి సమస్యలు, బడ్జెట్లో ప్రధానమైన వనరుగా దానికి బడ్జెట్లో కేటాయించకపోతే అనేక సమస్యలు క్రియేట్ అయితే ఈ దేశంలో. నంబర్ 1 ఒకటేమంటే ఇక్కడ ముందు నుంచి కూడా ఈ మాకు ఎస్పెషల్లీ మేము ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఇక్కడ బడ్జెట్ కేటాయింపుల్లో, సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ కేటాయింపుల్లో కానీ చాలా ఒక రకమైనటువంటి అలసు విధానం కూడా కొనసాగుతున్నది. ఇక్కడ ఉండేటువంటి పోలవరం ప్రాజెక్టుకి అయితే డబ్బులు ఇవ్వడం జరిగిందని చెప్తున్నారు, ఇచ్చినారంటున్నారు. అదేవిధంగా మిగతా ప్రాజెక్టులకు, ఇక్కడ ఉండేటువంటి హంద్రీనీవా కాలువకు వెడల్పుకు వేరు రకాలుగా మాకు ఇక్కడ ఉండేటువంటి ఎత్తిపోతల పథకాలకు అన్నిటికీ కూడా డబ్బులు కేటాయించడం అనేది ప్రధానమైన మా ఇక్కడ ఉన్నటువంటి ఈ రాయలసీమలోను ఆంధ్రప్రదేశ్ రైతుల యొక్క డిమాండ్. రెండోది ఏమంటే ఇక్కడ ఉన్నటువంటి పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లేక చాలా మంది ఆ రైతులు తమ కాడి ఒక్కలేస్తున్నారు. వాళ్ళ తర్వాత తరము దాన్ని అందుకోవడానికి ముందుకు రాకపోవడం వల్ల దాంతో వ్యవసాయం చాలా తావల తగ్గిపోతున్నారు. పంట పెట్టే విస్తీర్ణం తగ్గిపోతుంది. అందుకని దాన్ని ఫస్ట్ ప్రోత్సహించాలంటే మార్కెట్ను దానికి అనుసంధానం చేయాలి. మార్కెట్ అంటే భారతదేశంలో చిన్న మార్కెట్లను డెవలప్ చేసి ఆ మార్కెట్లను మళ్ళీ పెద్ద మార్కెట్లు తీసుకుపోయేటట్టు చేసి బ్రోకరేజ్ సిస్టమ్ని తగ్గించేస్తే దాని నుంచి కొంతమేరకు రైతుకు ఎక్కడ చూసినా కూడా దాని వనరులను ఉపయోగించుకుంటాడు. రెండోది ఏమంటే స్వామినాథన్ కమిషన్ గురించి చాలా రోజుల నుంచి చెప్తున్నారు. స్వామినాథన్ కమిషన్ ఏ విధంగా చెప్పినారో పెట్టిన పంటకు ఆ పెట్టిన పెట్టుబడికి దానికి పైగా మళ్ళా ఆ రైతుకు గిట్టుబాటు అయ్యేటట్టుగా ఇవ్వాలనే స్వామినాథన్ కమిషన్ యొక్క ఉద్దేశము. కానీ మన మోడీ గారు కానీ ఇంతకుముందు సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇంతకుముందు ఉండే గత ప్రభుత్వము 6,000 రూపాయలు మన మోడీ గారు వేసేవాళ్ళు ఇంతకుముందు గవర్నమెంట్లో. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 7,000 రూపాయలు మాత్రమే వేసేవాళ్ళు. అది 13,000 రూపాయలు కూడా 1 ఎకరాకు కూలీలకు సాలడం లేదు. రెండోది ఏమంటే
ఇప్పుడుండే పరిస్థితిలో మనకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ 10,000 రూపాయలు చెప్పినాడు, మోడీ గారు 10,000 రూపాయలు చెప్పడం జరిగింది. కానీ పంట పండితే రైతుకు ఆ గిట్టుబాటు ధర వస్తే పర్లే, ఒక ఎకరాకి 20,000 లెక్క మిగులుతుంది. గిట్టుబాటు ధర తగ్గిపోతే ఈ పాలకుల యొక్క నిర్లక్ష్య వైఖరితో ఒకసారి ఏమవుతుందంటే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, మొన్నటి వరకు 2,500 2,600 ఉండేటువంటి వడ్లు ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి 18 పడిపోయింది. కారణం ఏమంటే ఎక్స్పోర్ట్ అనేది ఇతర దేశాలకు వరి తీసేసినారు, అంటే బియ్యం. ఆ బియ్యాన్ని ప్రధానంగా తీసేసి 4,000 5,000 రూపాయలు కలిపిచ్చిన రైతుకు వచ్చే నష్టం ఏమి లేదు. ఒక ఎకరా మీద 15,000 రూపాయలు నష్టపోతాడు. అందుకని ప్రతి పంటను కూడా ఇక్కడ మిగిలిండేటివి కంపల్సరీగా ఎక్స్పోర్ట్ చేసుకునేకి అనుకూలమైన పరిస్థితులు ఇప్పుడుండేటువంటి పాలకులు క్రియేట్ చేసి అది బడ్జెట్లో దానికి సపరేట్ నిధులు ఏర్పాటు చేయాలి. ఒకటి. రెండోది, ఇంపోర్ట్ చేసుకుంటే వ్యవసాయ ఉత్పత్తులను ఇక్కడే పండించి ఇక్కడే దాన్ని వాడుకునేటట్టుగా చేయాలి. 2. 3, ఇక్కడ ఉండేటువంటి ఈ మార్కెట్కు పోవడానికి వీలు లేని పరిస్థితులు ఉన్నప్పుడు చిన్న మార్కెట్లు అంటే రైతు బజార్లు, లేదంటే ఇక్కడ ఎక్కువ ఉండేవి మళ్ళీ ఎక్స్పోర్ట్ చేసుకునేకి చిన్న మార్కెట్లను ఎక్కడికక్కడ తయారు చేసి అవి ఆన్లైన్ ద్వారా రైతులకు అందుబాటులోకి తీసుకుని వస్తే దాన్ని ఉపయోగించుకొని వాళ్ళు ముందుకు పోతారు. 4వది ఏమంటే, ఇక్కడ చాలా మంది రైతులు తమ పిల్లలను ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ వ్యవసాయానికి వృత్తి అక్కడ చేయకుండా ఏదో వేరే వివిధ వృత్తుల్లోకి పంపిస్తున్నారు. అట్లా కాకుండా ఈ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తే 25 ఏళ్ళ నుంచి 30-40 ఏళ్ళ మధ్యలో పిల్లలు దాన్ని పట్టించుకోకుండా పోవడం వల్ల అది వ్యవసాయానికి ముసలితనం వచ్చింది. అందుకని దాన్ని ప్రోత్సహించి యువతనందరినీ దాంట్లోకి తీసుకొని వచ్చి వాళ్లకు ఉపాధి కల్పిస్తే దాంట్లోనే బతికే అవకాశాలు ఉన్నాయని తెలిస్తే ఇక్కడే ఉండి దాన్ని వ్యవసాయాలు చేసుకుంటారు. ఆ వ్యవసాయం చేయడం వల్ల 140 కోట్ల మంది జనాభా ఉండే ఈ దేశంలో తిండికి ఎప్పుడైనా స్కేర్సిటీ వస్తే చాలా ప్రమాదకరమైన పరిస్థితులు వస్తాయి. ఇంతకుముందే నిర్మలా గారు ఒకటి చెప్పినారు, మార్చి లోపల వ్యవసాయ ద్రవ్యోల్బణం లేకుండా చేస్తానంటున్నారు. ఇంతకు ముందు కూడా అనేక ఆర్థిక సంక్షోభాలు ఈ 2008 2023 ఇప్పుడు రాబోతోందని చెప్పినప్పుడు కూడా ఈ దేశంలో ఆర్థిక సంక్షోభం అంత ప్రమాదకరంగా రాకపోవడానికి కారణం ఏమిటి? ఈ దేశంలో రైతులు పండించే పంటలు, ఇంతకుముందు కరోనా వచ్చినప్పుడు కూడా కానీ ఈ వాళ్ళు పండించిన పంటలను అందరికీ తిండి గింజలు అంది ఇబ్బంది లేకపోవడము. 3వది ఏమంటే, ప్రతి విషయంలోనూ ఇక్కడ ఉండేటువంటి ప్రజలు దాపెట్టుకునే అలవాటు ఉంది. 100 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలు దాపెట్టుకునే గుణం ఉండడం వల్లనే మనము ఇంతవరకు ఆ సంక్షోభంలో పడలేదు. ఆ సంక్షోభంలోకి ఈ రకంగా ఎక్స్పోర్ట్లన్నీ తీసేసి ఇంపోర్ట్లు మాత్రమే చేసుకుంటా అంటే దాని ఎఫెక్ట్ రైతుల యొక్క పంట ఉత్పత్తుల మీద పడి వాళ్ళు వ్యవసాయాన్ని కాడి వదిలేస్తే మొత్తం దేశమే నాశనం అవుతుంది. కాబట్టి దీన్ని పరిశీలించి బడ్జెట్లో ప్రధానంగా ఎక్స్పోర్ట్కును ఇంపోర్ట్కును దీనిని పరిశీలించి మార్కెట్లను ఉపయోగపెట్టుకునేటట్టుగా రైతులకు కేటాయించే బడ్జెట్లో డబ్బులంతా ప్రతి చిన్న రైతుకు కూడా అందేటట్టు చేసి వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళను ముందుకు తీసుకుపోతే కరెక్ట్గా దేశానికి మంచిది, రాష్ట్రానికి మంచిది. ఇంకా మా ఎస్పెషల్లీ మా రాయలసీమలో అయితే ప్రపంచంలో, రాయలసీమలో కాదు దేశంలో కూడా అంతే, ప్రపంచంలో అత్యధికంగా భూములు సారవంతంగా ఉండి పంటలు తీసే ఏకైక దేశము మన భారతదేశమే. దాంతో మనం దాన్ని వాడుకోగలిగితే, వ్యవసాయ ఉత్పత్తులను వాడుకొని వ్యవసాయాన్ని డెవలప్ చేసుకోగలిగితే ఖచ్చితంగా ప్రపంచాన్ని శాసించే పరిస్థితికి మనం వస్తాము. ఎస్పెషల్లీ మా రాయలసీమలో అయితే ఇప్పుడు ఉండేటువంటి ప్రతి సెంటీమీటర్ భూమిలో కూడా మాకు పండ్ల తోటలకును ఇంకా మిగిలిన వరి మల్లుకు మిగతా అన్ని రకాలైన పంటలు పండించడానికి అనుకూలమైన వాతావరణం, అనుకూలమైన పరిస్థితులు, అనుకూలమైన భూములు ఉన్నాయి. దీంట్లో ఇక్కడ ఉండేటువంటి ఈ మేము పండించేటువంటి రైతులు పండించేటువంటి ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ వీళ్ళని మార్కెట్ చేసుకోవడానికి ఒకవేళ ఎక్కువైతే అవి ప్రపంచ మార్కెట్కు ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి అనుకూలమైన పరిస్థితులు క్రియేట్ చేస్తే రైతులు మరింత ఉత్సాహంతో పనిచేసి పంటలు బాగా తీసి ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని, ఈ రాయలసీమను సౌభాగ్యంగా చేయగలుగుతారు. అంతేకాకుండా ఎస్పెషలీ ఈ ఉన్నట్లుండి పంట పండే టయానికి రైతుకు ఉన్నట్లుండి గిట్టుబాటు ధర తగ్గిపోతుంది. అట్లా కాకుండా కూడా పంట ఎప్పుడు పండించేటప్పుడు నుంచి పంట అయిపోయే వరకు ఒకటే రకమైనటువంటి రేటును క్రియేట్ చేసి ధరల స్థిరీకరణ, రైతు పండించే పంటకు ధరల స్థిరీకరణ చేయగలిగితే ఖచ్చితంగా రైతులకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా
ఖచ్చితంగా భారతదేశంలో ప్రజలకు కానీ ఇక్కడ ఉండేటువంటి వ్యవసాయానికి కానీ అధికంగా బడ్జెట్లో కేటాయించి ప్రాజెక్టులు ఆ నీళ్లను అంతలక పారేటట్టు చేసి అదేవిధంగా ఆ పండించిన పంటలను ప్రతిదీ కూడా ఎక్స్పోర్ట్ చేసుకునేకి ముందుకు తీసుకుపోతే భవిష్యత్ తరాలకు వ్యవసాయ దేశమైనటువంటి ఈ దేశము మంచి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచి మనం ప్రపంచ పటంలో ముందు ఉంటామని చెప్పి మరీ చెప్తున్నా. మనం లక్ష్మీనారాయణ గారి బాటల్లో విన్నాము. మన రాయలసీమ ప్రాంతంలో కాకుండా దేశవ్యాప్తంగా సారవంతమైన భూములు ఉన్నాయి. వీటి రైతు పరంగా దీన్ని ప్రోత్సాహం అందిస్తే ముందుకు రైతు నుంచి అధిక ప్రాధాన్యత ఉండదని అయితే అంటున్నారు. అలాగే రైతును ప్రోత్సాహం అయితే వ్యవసాయాన్ని వాళ్ళ పిల్లలు కూడా వ్యవసాయం చేసే విధంగా బడ్జెట్లో కేటాయిస్తే దేశం ముందుకెళ్తుందని లక్ష్మీనారాయణ గారు అంటున్నారు. రైట్ విజయ్, థ్యాంక్ యూ. బాల్కోట గారు, సో చూస్తున్నాం అక్కడి నుంచి ఒక సామాన్యుడు కూడా చెప్పేది ఏంటంటే వ్యవసాయానికి ఎక్కువ ఊతం ఇవ్వాలి అని చెప్పి అండ్ ఇందాక మనం అనుకున్నటువంటి మాటే, ఆ వ్యవసాయాన్ని వదిలేశారు కాబట్టి రైతును పక్కన పెట్టారు కాబట్టి మా మెడలోకి పచ్చకండాలు వచ్చి చేరాయి, దాంతో ఉద్యమాలన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నాం, అట్లీస్ట్ ఇప్పుడైనా మాకు కొంచెం రిలాక్సేషన్ ఇవ్వండి అని చెప్పి మనం మాట్లాడుకుంటున్నాం. కామన్ మ్యాన్ కూడా అదే చెప్తున్నారు. ఎస్, ఇక్కడ వ్యవసాయానికి ముఖ్యంగా అంటే వ్యవసాయ రంగానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి అన్నటువంటిది ఇందులో చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం వ్యవసాయానికి ప్రాధాన్యత ఎలా ఇవ్వాలంటే మనం గతంలో చూసాం 2021 ఆ మూమెంట్లో పంజాబ్లో జరిగినటువంటి రైతు ఉద్యమాలు కావచ్చు, అంటే పంటకి కనీస మద్దతు ధర దేశవ్యాప్తంగా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ స్టేట్స్ ఏ రాష్ట్రంలో ఏ రైతైనా పంట పండించాడు అంటే ఆ పండించిన దానికి ఒక కనీస మద్దతు ధర కోరుతున్నారు. దానికి ఈసారి బడ్జెట్లో ఎటువంటి ఈ బడ్జెట్లో కేటాయింపులు చేస్తే బాగుంటుంది అనేది మీ అభిప్రాయం? పవన్ గారు, రైతు లక్ష్మీనారాయణ గారు కేంద్ర ప్రభుత్వానికి ఒక అక్షర సత్యం చెప్పాడండి. ఈ బడ్జెట్ సమావేశాల సందర్భంగా పార్లమెంట్లో ఉన్న అందరు ఎంపీలు కూడా రైతు లక్ష్మీనారాయణ గారు చెప్పిన ఒక మాటను వినాలి. అదే మాట అంటే వ్యవసాయానికి ముసలితనం వచ్చింది. ఎంత బాధాకరమైన మాట అంటే వ్యవసాయానికి ముసలితనం వచ్చింది, పిల్లలు కూడా వ్యవసాయం చేయడం లేదు, వ్యవసాయం నీరు గారిపోతుందని చెప్పేసని ఈ దేశంలో 50% వ్యవసాయం మీద ఆధారపడ్డ దేశంలో ఉన్న రైతు చెప్తున్న మాట. అవును, ఇది దేనికి నిదర్శనం? ఇప్పుడు బడ్జెట్ ఎటువంక చూడాలి? 50%. అవును, 50% వ్యవసాయ ఆధారిత పరిశ్రమల కనుక దేశంలో ఉన్నట్టయితే మరి సగం బడ్జెట్ ఆ ఆధారిత పరిశ్రమల వైపే చూడాలి కదా. అవును, ఎందుకంటే ధరల స్థిరీకరణ విషయంలో కానీ, రైతుకు గిట్టుబాటు విషయంలో కానీ, సాగునీటి ప్రాజెక్టుల పూర్తి చేయటంలో కానీ, స్వామినాథన్ కమిషన్ సిఫారసుల విషయంలో కానీ ఎడాపెడా దగాకి గురయ్యేది రైతేనండి. వస్తువులు తయారు చేసే ప్రతి వస్తువుదారుడు తన వస్తువుకి ధర నిర్ణయించుకునే హక్కు ఉంటుంది, కానీ పంటను పండించే వ్యవసాయం మీద సాగు చేసే రైతుకు మాత్రం తన పంట మీద ధర నిర్ణయించుకునే హక్కు లేని దేశం ఏదన్నా ఉందంటే అది భారతదేశమే. బాలకోట గారు, ఎవరో దళారు వచ్చి నిర్ణయించాలి కాదు బాలకోట గారు, ఒక హక్కు అయితే రైతుకు ఉందండి. అంటే చెప్పడానికి నాకే చాలా బాధాకరంగా ఉంది. ఆ హక్కు ఏంటనేది మీకు అర్థమై ఉండాలి. పాటికి ఒక హక్కు అయితే రైతుకు ఉంది. ఒకవేళ గిట్టుబాటు ధర వచ్చినా రాకపోయినా, పంట పండినా పంటకపోయినా ఆత్మహత్య చేసుకునే హక్కు మాత్రం భారతదేశంలో రైతుకి ఎప్పుడూ కల్పిస్తూనే ఉంది. ఈ గిట్టుబాటు ధరలు ఇందాక మీరు అన్నారు చూసారా, ఉత్పత్తిదారుడు తన ఉత్పత్తి చేసేదానికి తన ధరని తానే నిర్ణయించుకుంటాడు అని. జై జవాన్ జై కిసాన్ అనేది మన నినాదం. అన్నీ వదిలేసి వ్యవసాయానికి ముసల్తనం రాలేదు సార్, మనం మ్యూజియంలో పెట్టేశాం వ్యవసాయాన్ని, రైతుని. పవన్ గారు, అందుకనే కొంతమంది రచయితలు రాస్తుంటారు, పురుగన్నమే పెరుగన్నమాయే, రైతుకి పురుగన్నమే పెరుగన్నమాయే అని రాస్తుంటారు. అవును, మనం చాలగట్ల మీద చెట్లకి ఊరేసుకున్న సందర్భాలు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న సందర్భాలు, బిడ్డలను చూడలేక చనిపోయిన సందర్భాలు నాడు చూసాం, నేడు చూసాం, ఎప్పటికీ చూస్తున్నాం. అసలు రైతు ఆత్మహత్యల మీద ప్రభుత్వాలు దృష్టి పెట్టడం లేదు, కానీ ఎప్పటికీ కూడా వాటి ఆత్మహత్యల సంఖ్య అయితే తగ్గలేదు. ఎందుకంటే దేశం ఆ విధంగా ఉంది. కాకపోతే ఏంటంటే మనం అనేది ఏంటంటే ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా ఆదుకోవాల్సింది రైతునే. అవును పవన్ గారు, ఇది ఫెడరల్ రాజ్యాంగం,
అంటే 29 రాష్ట్రాలు 29 రాష్ట్రాలకు కలిపిన ఒక కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం అంటే కుటుంబంలోని పెద్ద మనిషి, అంటే కుటుంబ యజమాని. ఇంటి యజమాని ఒక నిర్ణయం తీసుకుంటుంటే ఆ ఇంటిళ్ళ పాది బిడ్డలు కూడా తండ్రి నిర్ణయం పట్ల చూస్తూ ఉంటుంటారు. అలాగనే 28 రాష్ట్రాలు కూడా ఆయా శాఖలు, ఆయా ప్రాధాన్యత కలిగిన రంగాలు కేంద్రం వైపు చూస్తున్నాయి. గతంలో కేంద్ర బడ్జెట్ అంటే గ్రామసీమల వరకు కూడా ఎదురు చూసేవాళ్ళు. అవును. రచ్చబండల మీద, రేడియోల దగ్గర ఉండి కేంద్ర ప్రభుత్వం ఏమి ఇస్తుంది, ఏమి అనౌన్స్మెంట్ చేస్తుంది, ఏ వరాల జల్లు కురిపిస్తుందని ఆశపడేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అవును. ఇప్పుడంతా నోరున్నోళ్ళదే రాజ్యం. ఏ రాష్ట్రానికైతే ఎంపీల బలగం ఎక్కువగా ఉంటుందో, ఏ రాష్ట్ర ఎంపీలు అయితే గట్టిగా నోరెత్తి మాట్లాడగలుగుతారో వాళ్ళకే వరాలు తాయిలాలు ఇచ్చే పరిస్థితి. ఉమ్. అడిగేవాడికి అయితే హక్కులు, ఇప్పుడు అడగనోడికి అంతా మీరన్నటువంటి దుక్కులు అన్నట్టు పాయింట్ పరిస్థితి బాలకోట అయిపోయింది. గారు, బాలకోట గారు మీరు అన్నటువంటి పాయింట్, ఏ రాష్ట్రానికి అయితే ఎక్కువ మంది ఎంపీలు ఉంటారో వాళ్ళదే అక్కడ బలం, వాళ్ళ మాటే చెల్లుతుంది, వాళ్ళకే బడ్జెట్లో భాగం ఎక్కువగా వెళ్తుంది అన్నమాట అన్నారు. అలా చూసుకుంటే భారతదేశంలో 2 రాష్ట్రాలకి మాత్రమే ఈసారి మొత్తం బడ్జెట్ వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అందులో ఒకటి ఆంధ్రప్రదేశ్, రెండోది బీహార్. ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీకి ఎంపీల సంఖ్య ఏం లేదండి, రెండే ఉంది. ఎంపీల సంఖ్య లేదు, కానీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఆ. 2 ఊతకర్రలు మద్దతు ఇస్తున్నారు కదా. ఆంధ్రప్రదేశ్ ప్లస్ కాబట్టే బీహార్ ఉన్నాయి కదా. మరి కాబట్టేగా మరి వర్మ గారు, కాబట్టేగా పవన్ గారు రాష్ట్రపతి గారి నోట పోలవరం మాట ఎందుకు వచ్చింది? ఉమ్. గత 15 సంవత్సరాలు రాష్ట్రపతి ప్రసంగంలో ఏ బడ్జెట్ లో రాని మాట రైట్. ఈసారి రాష్ట్రపతి ముర్ము గారి నోట పోలవరం మాట రావడానికి కారణం ఏంటంటే ప్రభుత్వంలో అంతర్భాగమై ఉంది కాబట్టి. సో మనం కాబట్టి ఇప్పుడు మనం ఈ భారీగానే- బడ్జెట్లో కాదు, ఒక్క మాట ఈ బడ్జెట్ లో కనుక ఆంధ్రప్రదేశ్ కి దక్కాల్సిన గౌరవం దక్కకపోతే బోన్లో నిలబడాల్సింది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణే. అవును. తప్పనిసరిగా దాన్ని సాధించుకొని తీరాలి. ఈ రోజున రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ కూడా ఉంది కాబట్టి తప్పనిసరిగా ఎప్పటికైనా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన హక్కుల్నే, మేమేమి ఇతరత్ర కోర్టుల రావాల్సిన ఓటాలని, హక్కుల్ని, న్యాయపూరితమైన అంశాలని పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉంది. రైట్. థ్యాంక్ యూ బాలకోట గారు. చూద్దాం ఇంకొక 1 అవర్ కాబట్టి మరి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో ఏం ప్రవేశపెడతారు. అలాగే మీరు అన్నట్టుగా ఆంధ్ర రాష్ట్రానికి భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి మనకి. మరి ఆ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవుతారా లేదా అనేది వేచి చూడాల్సిందే.